అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్నటి రోజున కడప నియోజకవర్గానికి సంబంధించి ఒక సమీక్ష సమావేశం చేయడం జరిగింది. అందులో భాగంగా నియోజకవర్గానికి సంబంధించిన ఆల్ డిపార్ట్మెంట్స్ లైక్ రెవెన్యూ, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, కిట్కో హౌసెస్ సంబంధించిన వాళ్ళ ఇంజనీర్లు కానీ, అలాగనే కార్పొరేషన్ సంబంధించిన ఉద్యోగస్తులు కానీ అందరినీ పిలుచుకొని ఒక రివ్యూ చేయడం జరిగింది కడప నియోజకవర్గ అభివృద్ధి గురించి. అందులో భాగంగా పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన అనుభవాన్ని వాడుకుంటూ ముందుకెళ్ళడం జరిగింది. అలాగనే కమిషనర్ కూడా ఈ యొక్క రివ్యూ మీటింగ్లో భాగమై ఈ యొక్క నియోజకవర్గం సంబంధించిన పెండింగ్ వర్క్లు ఏంటి, నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోవాలా, ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే దాని మీద పూర్తిగా డిస్కస్ చేయడం జరిగింది. అందులో భాగంగా రోడ్స్ అండ్ బిల్డింగ్స్ సంబంధించి మనకు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మొత్తం గుంతలు పూడ్చాలని చెప్పేసి దానికి సంబంధంగా వాటి వర్క్ ప్రోగ్రెస్ గురించి సమీక్ష చేయడం జరిగింది. అలాగనే మాసాపేట దేవుని కడప రోడ్డు త్వరితగతిన పూర్తి చేసేసి ప్రజలకు సౌకర్యార్థము దాన్ని తీసుకురావాలని చెప్పి కోరడం జరిగింది. ఆ వర్క్ కూడా ముందుకు తీసుకుపోయేసి దాన్ని త్వరితగతిన ఫినిష్ చేయమని చెప్పేసి అడగడం జరిగింది. అలాగనే బుగ్గొంక సంబంధించి బ్యాలెన్స్ వర్కులు, బుగ్గొంకకు సంబంధించి సుందరీకరణకు సంబంధించిన రోడ్స్ కానీ దాని మీద కూడా సమీక్ష చేయడం జరిగింది. అందులో భాగంగా అక్కడున్న ఎలక్ట్రికల్ పోల్స్ అన్ని షిఫ్ట్ చేసేసే విధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో రివ్యూ చేయడం జరిగింది. అలాగనే దాదాపు 8 కోట్ల నిధులతో బుగ్గొంక సుందరీకరణకు సంబంధించిన వర్కులను తొందరలో మొదలు పెట్టడం జరుగుతుంది. దానికి సంబంధించిన కార్యక్రమం గురించి, ప్రొసీజర్ గురించి మాట్లాడడం జరిగింది. అలాగనే అస్తవ్యస్తంగా ఉన్న ఎలక్ట్రికల్ పోల్స్, ట్రాన్స్ఫార్మర్స్ వీటన్నిటిని ఒక క్రమబద్ధీకరణ చేసేసి ప్రజల సౌకర్యార్థం తీసుకురావాలి. అలాగనే దీనివల్ల జరుగుతున్న అనూహ్యమైన సంఘటనలు కానీ, ఏదన్నా యాక్సిడెంట్స్ కానీ మనము తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి దానికి సంబంధించిన ఎలా వర్క్ ప్రోగ్రెస్ ముందుకు పోవడం గురించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో రివ్యూ చేయడం జరిగింది. అలాగనే 6 సంవత్సరాలైంది కిట్కో ఇల్లు పూర్తిగా కట్టడం జరిగింది. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే వాటిని లబ్ధిదారులకు ఇంతవరకు ఇవ్వకపోవడం జరిగింది. అందులో ఏంటి అనంటే జస్ట్ మౌలిక వసతుల కల్పన మాత్రమే పెండింగ్ ఉంది. అందులో భాగంగా వాటర్ కనెక్షను, డ్రైనేజ్ కనెక్షను, రోడ్ల కల్పన. దీనికి సంబంధించి వాటర్ కనెక్షన్స్ టిట్కో ఇళ్ళ వరకు తీసుకురావడం జరిగింది. దాన్ని సంబంధించిన నీళ్ళ కనెక్షన్ ఇవ్వాలి. పైప్ లైన్ల వర్క్ ఫినిష్ అయిపోయింది. దాంతోపాటు రోడ్లు, మళ్ళీ డ్రైనేజ్ వ్యవస్థను లింక్ చేయాలా. సో డ్రైనేజ్ సంబంధించిన కాలువలను మెయిన్ కాలువలకి లింక్ చేయాలా. దీని మీద కూడా టిట్కో సంబంధమైన అధికారులను పిలిపించి మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా పాత కాంట్రాక్టరు వచ్చి చేస్తాడా, లేకపోతే అతను రాకపోతే త్వరితగతిన చేయడానికి ఏ విధమైన స్టెప్స్ తీసుకోవాలి అనే దాని మీద ఇంజనీర్ గారిని డిస్కస్ చేయడం జరిగింది. పాత ఇంజనీర్ వెళ్ళిపోయారు, కొత్త ఇంజనీర్ వచ్చారు. మళ్ళీ రీషెడ్యూల్ చేసుకొని ఈ వర్క్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా టిట్కో ఇల్లు లబ్ధిదారులకు అందజేయాలని దాని మీద పనిచేయడం జరుగుతూ ఉంది. అలాగనే కార్పొరేషన్ విషయానికి వస్తే, కార్పొరేషన్లో ముఖ్యంగా కడప నియోజకవర్గం అర్బన్ అయిపోవడం వల్ల, చిన్న ఏరియా అవడం వల్ల, ఎక్కువ పాపులేషన్ ఉండడం వల్ల మనకు ప్రధాన సమస్య శానిటైజేషన్, గార్బేజ్ సంబంధమైనది. దీని మీద ఒక పెద్ద ఎత్తున ప్రణాళిక రూపొందించుకున్నాము. ఆ ప్రణాళిక ప్రకారము కడప నియోజకవర్గంలోని ప్రతి ఒక్క డివిజన్లోని వెళ్ళి దానికి సంబంధించిన అధికారులతో వెళ్ళి దాని క్లీనింగ్ ప్రక్రియ మొదలు పెడుతున్నాము. కంప్లీట్గా మన చంద్రబాబు నాయుడు గారు మొన్న మైదుకూరు కూడా వచ్చి చెప్పారు, స్వచ్ఛాంధ్ర అనేది ఒక ప్రత్యేక ప్రాధాన్యతతో ముందుకెళ్తున్నాము. ప్రతి ఒక్క దానికి కారణము ఈ యొక్క శానిటైజేషన్, గార్బేజ్ సరిగ్గా క్లీన్ లేకపోవడం వల్లే సగం కిడ్నీ సమస్యలు కానీ, సగం లంగ్స్ సంబంధించిన సమస్యలు కానీ, ఈ ఆరోగ్య సమస్యలు కానీ. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, ఈ యొక్క పరిశుభ్రత సరిగ్గా లేకపోవడం వల్ల దాని వల్ల వచ్చే వ్యాధుల వల్ల ఎంతో డబ్బు ప్రజలకు వృధా అవుతోంది, వాళ్లకు ఆర్థిక. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.